సదస్సులారా, సాధకులారా, ఎన్నిసార్లు నన్ను మీరు మీ జీవితంలోకి అనుమతించిన, ఎన్నిసార్లు నేను మీకు అందుబాటులోకి వచ్చినా నా ప్రయత్నం ఒక్కటే, మిమ్మల్ని మీ నిజ దివ్య స్పృహలోకి ఉద్ధరించటమే. మీరు అశాశ్వతమైన వారు కాదు, శాశ్వతమైన వారే అని తెలియజేయటమే. మీరు అతి సాధారణమైన వారు కాదు, అసామాన్య ధీరులని తెలియజేయటమే. మీరు ఇవాళ పుట్టి కొన్నాళ్ళు పెరిగి సాగి చినిగిపోతే నిర్దాక్షిణ్యంగా బుట్టదాఖలా చేసేవారు కాదు. మీ ఔచిత్యాన్ని, మీ వైభవాన్ని, మీ నిజతత్వాన్ని, మీ సహజ వైభవాన్ని అభివర్ణించడానికి ఇంకా పదాలు ఆవిష్కరించాల్సి ఉంది. అంటే మానవుడు ఇప్పటికే ఆవిష్కరించిన పదాల సమర్థత, స్థోమత మీ వైభవాన్ని అభివర్ణించడానికి సరిపోవని చెప్పక తప్పదు. మీరు నిత్య నిర్దోషులేనని, మీరు తప్పు చేయటం వల్ల ఇక్కడికి రాలేదు, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఏ తప్పు చేయలేదని, ఏ తప్పు ఎప్పుడు ఎప్పటికీ మిమ్మల్ని అంటదని, మీరు భూతలంలో పరిస్థితులు ఇలా ఉంటాయని తెలిసే వచ్చారని, తెలుసు కాబట్టే వచ్చారని, తెలియకొస్తే మోసపోయినట్లు, తెలియకొస్తే బలిపశువు అయిపోయినట్టు, తెలిసొస్తే దమ్ముతో వచ్చినట్టు, సాహసంతో వచ్చినట్టు. యు హ్యావ్ కమ్ హియర్ ఫర్ ఎ వెంచర్, ఫర్ అన్ అడ్వెంచర్. ఇఫ్ యూ డు నాట్ నో ది రిపర్కషన్స్ ఆర్ ది సిచ్యువేషన్స్ ఆఫ్ ది ఎర్త్ ప్లానెట్, ఐ హ్యావ్ గాట్ టు సే దట్ యు ఆర్ ట్రాప్డ్ ఇన్ టు హ్యుమానిటీ. But you are never ever trapped into humanity. You know pretty well the scenarios which are going to happen if you are embodied and if you are part and parcel of the earth planet. You know pretty well. That is why you have preferred. That is why you have accepted this challenge. Never ever get disappointed. Never ever get depressed. Never ever lose the battle. You are the greatest warriors. You are the grandest phenomenon divine beings. It is you have preferred this challenge. It is you knowing pretty well the scenarios of this earth planet. You have accepted this challenge. So, నేను ఎన్నిసార్లు మీకు అందుబాటులోకి వచ్చినా మీలో ఉన్న మానవత్వాన్ని జోలపాడి మీలో ఉన్న దివ్యత్వాన్ని మేల్కొల్పడానికే నా ప్రయత్నం. ఆ ప్రయత్నంలోనే ఇవాళ మరొక పాఠ్యాంశాన్ని మేము ముందుంచుతాను. ఈ పాఠ్యాంశం మీరు సమ్మతిస్తే, అంగీకరిస్తే ప్రార్థనాంశంగా మలుచుకుందాం. మనకి గీతాశాస్త్రం, నన్ను ఇటీవల కాలంలో ఒకళ్ళు అడిగారు, రామాయణం నిజమైందా కల్పితమా? అంటే వారికి నేను చెప్పా, రామాయణం నిజంగా జరిగితే ఒక నమస్కారం, అది కల్పిత గాథ అయితే రామాయణానికి 100 నమస్కారాలు. అంటే మనకి సత్యాన్ని వివరించడానికి మహర్షులు అన్ని ప్రయత్నాలు గావించారు కదా, ఒక్కొక్క పాత్ర ద్వారా సత్యాన్ని ఉపదేశించేటట్లు చేయగలిగారు కదా. జీవాత్మక ప్రతీకగా సీతాదేవిని, ఆత్మ పరమాత్మలకు ప్రతీకగా శ్రీరాముణ్ణి, లోపభూయిష్టమైన దృక్పథకి ప్రతీకగా అసురుడిని, అసురుడు చేసే కవ్వింపులకు ప్రతీకగా మాయలేడిని, ఆ అసురుడి యొక్క తెలివితేటల్ని 10 తలలుగా అభివర్ణించి సంకల్ప శక్తితో శివధనస్సుని, అంటే ఆ శివుని యొక్క రహస్యాన్ని ఛేదించి, శివధనస్సుని అంటే శివుని యొక్క రహస్యాన్ని ఛేదించి శివధనస్సుని చేజిక్కించుకుని, శివుని యొక్క రహస్యాన్ని ఛేదించి శివధనస్సుని ఛేదించుకుని
స్వయం యొక్క వరంలో తన సీతని తాను హస్తగతం చేసుకుని అసురుడి పాలైన అసురుణ్ణి శివ సంకల్పంతో సంహరించి అసురుడి వలన మలినభూయిష్టమైన యోచన సంవిధానాన్ని జ్ఞాన అగ్నిలో మళ్ళీ అమలినంగా మలచి మనస్ఫూర్తిగా అంగీకరించడానికి, ఆ పరమాత్మ జీవాత్మని తనలోకి మనస్ఫూర్తిగా అంగీకరించడానికి ప్రతీకగా ఆ సీతాదేవిని అగ్ని పరీక్ష, అగ్నిలోకి ప్రవేశింపచేయటం. ఇలా నిజంగా రామాయణం జరిగితే ఒక్క నమస్కారమే. జరగకపోతే మహర్షులు మహాసత్యాన్ని మనకు ఉపదేశించడానికి పడిన శ్రమ, ఆ కఠినమైన సత్యాన్ని మృదువుగా మనకు ఉపదేశించడానికి, మహోన్నతమైన సత్యాన్ని మంగళకరంగా మనకు ఉపదేశించడానికి, లలితంగా, మనోహరంగా, మృదువుగా, కోమలంగా మనకి చెప్పడానికి వారు చేసిన ప్రయత్నానికి 100 నమస్కారాలు. అదే భగవద్గీత అంటే ఈ భాగవతం శ్రీకృష్ణుడు యుద్ధానికి, పాండవులు కౌరవులు యుద్ధానికి కూడా వర్తిస్తుంది. సో పోనీ మనం నిజంగా భౌతికమైన యుద్ధం జరుగుతున్నప్పుడే కృష్ణుడు అర్జునుడికి గీతాశాస్త్రాన్ని ఉపదేశించినట్లుగా భావిద్దాం. కొంచెంసేపు జరిగిందా జరగలేదా అనేది నాకు ఇంపార్టెంట్ కాదు. నాకు ఇంపార్టెంట్ గీతాచార్యులు ఉపదేశించిన ఉపదేశామృతం ఏ నేపథ్యంలో చెప్పారన్నది నాకు ప్రధానమైన అంశం కాదు. కానీ ఒకవేళ యుద్ధం జరిగింది అనుకుందాం, శ్రీకృష్ణుడు మానవ రూపంలోనే ఉన్నారు, అర్జునుడు మానవ రూపంలోనే ఉన్నారు. కానీ ఇద్దరికి ఎన్నో సారూప్యాలు ఉన్నాయి. కానీ స్ఫుటంగా ఒక వైరూప్యాన్ని మనం దర్శించవచ్చు. స్ఫుటంగా ఒక వైరూప్యాన్ని మనం దర్శించవచ్చు. అది అర్జునుడు యొక్క దృక్కోణం, శ్రీకృష్ణుడి యొక్క దృక్కోణం. ఈ రెండిట్లో స్ఫుటంగా వ్యత్యాసం ఉంది. అర్జునుడు జన్మని జన్మ యొక్క దృక్కోణం నుంచి మాత్రమే దర్శిస్తున్నాడు. అర్జునుడు జన్మ యొక్క దృక్కోణంలో జీవితాన్ని సైతం అంచనా వేస్తున్నాడు. శ్రీకృష్ణుడు జీవితం యొక్క దృక్కోణంలోంచి జన్మని దర్శించనారంభించాడు. శ్రీకృష్ణుడు శాశ్వతత్వం యొక్క దృక్కోణంలోంచి అశాశ్వతమైన పాత్రని దర్శించనారంభించాడు. శ్రీకృష్ణుడు అనంతతత్వంలోంచి, అపరిమిత తత్వంలోంచి మానవత్వాన్ని అధ్యయనం చేశాడు. సో ఒక ఎన్లైటెండ్ బీయింగ్కి అన్ఎన్లైటెండ్ బీయింగ్ అనే పదం ఉండదు. డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ ఉంటాయి కదా, అలాగే ఎన్లైటెండ్ బీయింగ్ వెన్ ది ఎన్లైటన్మెంట్ ఈజ్ ఎట్ టు హ్యాపెన్, ఇట్ ఈస్ ఇన్ ప్రాసెస్ అనుకోవచ్చు. అన్ఎన్లైటెండ్ బీయింగ్ అనేది ఉండదు. సో ఎన్లైటన్మెంట్ జరుగుతూ ఉంది. డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ ఉంటాయి, కానీ అన్డెవలప్డ్ కంట్రీ అనేది పెద్దగా ప్రాశస్త్యం పొందలేదు. నా ఉద్దేశంలో ప్రాజ్ఞుడిగా ఎదుగుతున్నవాడు ఎన్లైటెండ్ బీయింగ్ అండ్ ఎన్లైటన్మెంట్ ఇన్ ప్రాసెస్ అనుకోవచ్చు. అర్జునుడికి అనుకోవచ్చేమో, నాకు తెలీదు. కానీ ఇక్కడ వారిద్దరికి స్ఫుటంగా, ఎన్లైటెండ్ బీయింగ్కి అర్జునుడికి స్ఫుటంగా డిఫరెన్స్ ఏంటంటే ప్రిజమ్, పాయింట్ ఆఫ్ వ్యూ. శ్రీకృష్ణుడేమో శాశ్వతత్వం యొక్క దృక్కోణం నుంచి అశాశ్వతమైన ఈ పాత్రని అధ్యయనం చేయడం ఆరంభించారు. జీవితం యొక్క కోణంలోంచి జన్మని అధ్యయనం చేశారు. అనంతతత్వంలోకి, అపరిమిత తత్వంలోంచి ఆవగిందంత ఈ జన్మని అధ్యయనం చేయడం ఆరంభించారు. అంటే అర్జునుడి యోచనలు కూపస్థ మండూకంలా ఉన్నాయి. అర్జునుడు జన్మ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది అనుకుంటారు. అర్జునుడేమో జన్మ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది అనుకుంటున్నాడు. జన్మ జీవితాన్ని ప్రభావితం చేయడం ఏంటండి? జీవితం అనే మహాసముద్రంలో జీవితం అనే మహాసింధువులో జన్మ ఒక బిందువు లాంటిది కదా. కాబట్టి సదస్సులారా, సాధకులారా,
If you want to enrich yourself, if you want to shift your gears to an enlightened being, I appeal to you that there should be a reformation, transformation in your prism. You have got to analyze this incarnation from the point of view of your life. You have got to analyze this temporary character from the point of view of your foreverness. కాబట్టి ఇందుకే జీవితం అంటే ఏంటి, జన్మ అంటే ఏంటి, శాశ్వతత్వం ఏంటి, అశాశ్వతత్వం ఏంటి? మనలోనే ఒకరు సృష్టి ఆవిర్భవించక ముందు నుంచి, అంటే స్వయంభూగా ఆవిర్భవించి శాశ్వతంగా, అనంతంగా, అపరిమితంగా కొనసాగుతూ ఉన్నారు. మనలోనే ఒకరు, మనలోనే ఒక వ్యవస్థ సృష్టి కన్నా ముందు నుంచి ఉన్నారు. వారు ఆద్యాంతము వర్తించని అజరామర మూర్తులు. వారికి ఆది ఉండదు, అంతం ఉండదు. అనంతముగా ఉంటారు, అపరిమితంగా ఉంటారు, అన్నిటా ఉంటారు, ఎప్పుడూ ఉంటారు, ఎప్పటికీ ఉంటారు. వారంతటి వారే ఆవిర్భవించారు. వారి నుంచే సృష్టి ఆవిర్భవించింది. మనలో ఒక వ్యవస్థ అది. మరొక వ్యవస్థ మీకు సుపరిచయమే. ఫలానా అమ్మా నాన్నలకి ఫలానా హాస్పిటల్లో, ఫలానా లింగ వ్యవస్థలో, ఫలానా కులంలో, ఫలానా శుభఘడియల్లో జన్మించి పసిబుడ్డగా, అంటే అడ్డాల్లో పుట్టి అడ్డంగా పెరిగి కొన్నాళ్ళకి నిలబడి నుంచుని బాల్యావస్థ, అబాల్య వ్యవస్థ, కిషోర వ్యవస్థ, కాలగమనంలో వయోభారానికి లోనే వృద్ధాప్య ఛాయల్ని చూసి ఓ శుభముహూర్తాన తనువుని చాలించి సమాధై చతికిలు పడిపోయి చితి మంటలకి ఆహుతం అయిపోయేవాడు ఇంకోతను. సో ఆ నిజమైన నేను యొక్క నేపథ్యాన్ని జీవితం అంటారు. ఈ నిజం కానటువంటి నేను యొక్క నేపథ్యాన్ని జన్మ అంటారు. జీవితం యొక్క దృక్కోణం నుంచి జన్మని దర్శిస్తే ఈ క్షణమే మీరు ఒక భాగవతాగ్రగణ్యుడిగా ఉద్ధరించుకోగలుగుతారు. కానీ జన్మ యొక్క దృక్కోణం నుంచి జీవితాన్ని దర్శిస్తూ ఈ జన్మ జీవితాన్ని ప్రభావితం చేస్తుందని అపోహపడితే కర్మ సిద్ధాంతం కబంధ హస్తాల్లో పడి నలిగిపోతారు. అర్జునుడికి శ్రీకృష్ణుడికి స్ఫుటంగా నేను దర్శించిన దర్శనం అదే. I appeal to you. You have got to transform your thinking pattern, my dear aspirants. There should be a remarkable reformation in your prism. అర్జునుడు కూపస్థ మండూకంలో ఉన్నాడు. ఇక్కడ అమ్మా నాన్న, ఇక్కడ అక్క, ఇక్కడ చెల్లి, ఇక్కడ పిల్ల, ఇక్కడ కులం, చచ్చిపోయిన తర్వాత వీళ్ళు ఏమవుతారు, తద్దినాలు ఎలా పెట్టాలి, ఇంతసేపు అతడికి ఇక్కడ ఈ రాజ్యం ఎలా ఉంటుంది, అందరూ చచ్చిపోతే తద్దినాలు పెట్టేవాళ్ళు ఉండరు కదా, ఎవరి కోసం మనం యుద్ధం చేస్తున్నాం వాళ్ళే చచ్చిపోతే ఏముంటుంది. లౌకికమైన పరిమితాలు స్పష్టంగా కనిపిస్తాయి. చూడండి అర్జునుడు, ఒక్కసారి నేను చెప్పింది కరెక్టో కదా ఆలోచించండి. మీరు అర్జున విషాద యోగం ఆ మొదటి ప్రకరణం అంతా అర్జునుడు లౌకికమైన సందేహాలు, సందిగ్ధాలు, సంక్షోభాలు, ఇదే వీటి నడుము తిరుగుతూ ఉంది అతడు ఆలోచనలన్నీ. వెంటనే శ్రీకృష్ణుడు సమాధానం ఏం చెప్పాడు సార్? ఇమ్మీడియట్గా అతను శాశ్వతత్వం గురించి చెప్పారు. నేను చెప్పింది అవునా కాదా చూసుకోండి, మీరే ఒకసారి అధ్యయనం చేయండి. అవునా కాదా? అర్జున విషాద యోగానిలో అందరూ చనిపోతే తద్దినాలు పెట్టేవాళ్ళు ఎవరు, అందరూ చచ్చిపోతే కుల స్త్రీలకు వివాహం ఎలా అవుతుంది, కుల వ్యవస్థ ఎలా కొనసాగుతుంది వంశాంకురాలు లేకపోతే. సో ఎవరి కోసమైతే మనం యుద్ధం చేస్తున్నామో వాళ్ళే చనిపోతే లబ్ధిదారులు ఎవరు, బెనిఫిషరీస్ ఎవరు? అసలు వీళ్ళందరూ చనిపోతే పాపం మూటగట్టుకుని మరణాంతర జీవితంలో నరకాలను అనుభవించాలి కదా. అంటే జన్మ జీవితాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనుకున్నాడు ఆయన. వెంటనే దానికి వీళ్ళు చచ్చిపోరు ఇవన్నీ ఏం చెప్పలే. వెంటనే ఆయన శాశ్వతత్వం దగ్గర తీసుకెళ్ళాడు. నువ్వు నేను మనందరం ఎప్పుడు ఎప్పటికీ ఉంటాం, అంతటా ఉంటాం, మృత్యువు మనకు వర్తించదు. చూడండి 2వ అధ్యాయం 12వ శ్లోకంలో మన శాశ్వతత్వం గురించి చెప్పి 20వ శ్లోకంలో అయం కదాచిత్ నా జాయితే నమ్రియతే చెప్పేశాడు. 11వ శ్లోకంలో ఏడవద్దన్నాడు. 12వ శ్లోకంలో ఎందుకు ఏడవక్కర్లేదంటే మనం ఎప్పుడూ ఎప్పటికీ అంతటా ఉంటామన్నాడు. 20వ శ్లోకంలో అసలు చచ్చిపోతుంది పుట్టుతుంది మనం కాదని చెప్పేశారు. అసలు అది శాశ్వతత్వం కాదంటారు సార్?
సో అక్కడ ప్రిజిమ్ని మార్చడానికి కదా ఆయన ప్రయత్నించింది. కూపస్థ మండూకంలో ఇక్కడే ఇదే ఆలోచిస్తూ ఉన్నాడు. కానీ శాశ్వతత్వం యొక్క దృక్కోణంలోంచి పాత్రను దర్శిస్తే ఈ పాత్రకు సంబంధించిన గెలుపోటములు, ఈ పాత్రకు సంబంధించిన సుఖదుఖాలు అది పాసింగ్ క్లౌడ్స్ లాంటివి. చిన్న నలకంత కూడా లేవు. ఆ ప్రిజమ్ని తేవడానికి ప్రయత్నించారు. మనసు ప్రస్తావన ఏం చెప్పలేదే. He has not even uttered single word about mind. Every single, the first chapter clearly reveals the state of Arjuna. If you analyze the first chapter, we can just understand that Arjuna is riddled in physicality to the fullest extent. He is riddled in physicality to the fullest extent. And the one and only solution taught by Sri Krishna to Arjuna is, he has made Arjuna to realize about his foreverness. And if you view our physical problem from the point of view of our foreverness, this physical life, the physical problem will become a peanut. సో తరాలు మారిన అర్జునుడు మారచ్చు. అర్జునుడి బదులు మనం వచ్చాం. సో మనకి అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఎన్ని వందల వేల జన్మలైనా, ఎన్ని వందల వేల నాగరికతలు మారినా మానవుడి సమస్య మారలా. సమస్యలు అవే, సందేహాలు అవే, సందిగ్ధాలు అవే, సంక్షోభాలు అవే. ఆ సందిగ్ధాలు, సంక్షోభాలు, ఆ సంఖ్యలను ఛేదించడానికి ఉపయుక్తమైన మార్గం కూడా ఒకటే. అందుకే వాళ్ళ ప్రాతः సమయాన మిమ్మల్ని అందరినీ విన్నవించుకుంటున్నాను. జీవితం యొక్క దృక్కోణంలోంచి జన్మని దర్శించండి. శాశ్వతత్వం యొక్క దృక్కోణంలోంచి అశాశ్వతమైన మీ పాత్రని దర్శించండి. విశ్వవ్యాప్తమై అలరారుతున్న మీ విశ్వ వైభవంలోంచి ఈ పాలపంతలోని ఈ భూతలం, ఈ భూప్రతలం మీద బిక్కుమంటూ జీవిస్తున్న 800 కోట్ల మంది, ఆ 800 కోట్ల మందిలో మీరు, మీ పాత్ర, మీ సన్నివేశాలు చూసుకుంటే కూపస్థ మండూకానికే భయంకరంగా ఉంటుంది. కానీ కూపస్థాన్ని అధిగమించిన మండూకానికి కూపస్థమే ఒక నలకలాగా, ఒక చిన్న రేణువులా కనిపిస్తుంది. దట్స్ ఇట్. మరి ఎలా జీవితం యొక్క కోణంలోంచి శ్రీకృష్ణుడు ఎలా జన్మను దర్శించగలిగారు? మరి అర్జునుడికి ఆ స్థాయి ఎందుకు లేదంటే, శ్రీకృష్ణుడి మస్తిష్కంలో ఏదో సంపద ఉంది, ఏదో ఒక వైభవం ఉంది, ఏదో ఒక ఐశ్వర్యం ఉంది, ఒక వేద సిరి ఉన్నది. కానీ అర్జునుడి యొక్క మస్తిష్కంలో అది లోపించింది. ఆ జ్ఞానరాహిత్యం, స్వస్వరూప జ్ఞానరాహిత్యం, ఆ జ్ఞాన శూన్యత ఎంతెంతగా మన నిజతత్వం యొక్క సమగ్రమైన అవగాహనలు మన మస్తిష్కంలో అనుష్ఠానం అవుతాయో, మన మస్తిష్కాన్ని గర్భగుడి చేసుకుని జ్ఞానాన్ని విగ్రహంగా మలుచుకుని మనం అప్రతిష్ఠితం చేసుకుంటాము, అంతంతగా మనలో పరిణితి వస్తుంది. ఇంకోటి కూడా చెప్తున్నా, మనలో వచ్చిన పరిణితిని ఫిగర్అవుట్ చేసే కెపాసిటీ హ్యూమన్ బీయింగ్కి ఉండదండి. మెనీ టైమ్స్ యూ విల్ బి సో ట్రాన్స్ఫార్మ్డ్, మెనీ టైమ్స్ యూ విల్ బి సో మచ్ రిఫార్మ్డ్. But the problem is, there are no faculties in your brain, or your brain is not entitled to figure it out. That is why many times the realized gods will come to you and they certify you that you are enlightened. Because there are no parameters. The human brain, they have a different parameters. The human brain has a different parameter to evaluate your enlightenment. If you are physically successful, it says you are enlightened. If you are enriched with physical richness, it says that you are enlightened. So the true parameters are lacking. The human brain is not entitled to evaluate your enlightenment. That is why many times the enlightened beings will come to our rescue and they certify that, yes boss, you are enlightened. That's the thing. So నేనేం చెప్తున్నానంటే, చాలాసార్లు మీరు ఎదిగిన ఆధ్యాత్మిక ఎదుగుదలని
కొలవగలిగే కొలమానం మీ మస్తిష్కానికి లేదు. మీ మస్తిష్కంలో అలాంటి వ్యవస్థలు లేవు. మీ మస్తిష్కానికి ఆ స్తోమత లేదు, ఆ సామర్థ్యం లేదు. అది ఎంతసేపు నేను గెలిచానంటే ఇక భౌతికంగా, ఆర్థికంగా సుభిక్షంగా ఉంటే, ఆరోగ్యంగా ఉంటే, అన్నీ మనకు అనుకూలంగా జరుగుతుంటే, ప్రతికూలంగా జరగకపోతే, అన్నిట్లో ఉత్తీర్ణతను పొందుతుంటే బాగున్నాయి అనుకుంటా. కానీ నువ్వు పొందే ఆధ్యాత్మిక ఎదుగుదల, ఆ వేద సిరిని కొలవగలిగే స్తోమత లేదు మీ మస్తిష్కానికి, మీ అసురుడికి. అందుకేనేమో ఆధ్యాత్మికంగా ఎదిగిన ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లోకి వాళ్ళు ఇంకా దేహయాత్రలో కొనసాగుతున్నప్పుడు అప్పటికే ఉత్తీర్ణతను పొందిన దేవుళ్ళు వీళ్ళని అభినందించడానికి, వీళ్ళ ఉత్తీర్ణతకి జయపత్రికలను ఇవ్వటానికి, వీళ్ళ శ్లాఘనీయమైన వీరి విజయాల్ని ధృవీకరించడానికి వాళ్ళు సుదూరాల నుంచి వచ్చి మనకి అభినందనలు తెలియజేస్తూ ఉంటారు. ఇది చరిత్ర స్ఫుటంగా తెలియజెప్తున్నది. సో శ్రీకృష్ణుడు మస్తిష్కంలో తన స్వస్వరూప జ్ఞానం యొక్క సమగ్రమైన అవగాహన ఉండటం వల్ల వారి శాశ్వతత్వం యొక్క కోణంలోంచి అశాశ్వతమైన పాత్రని, లేదా జీవితం యొక్క కోణంలోంచి జన్మని, లేదా అనంతతత్వం యొక్క దృక్కోణంలోంచి ఈ పాత్రని అధ్యయనం చేయగలిగే సమర్థత పొందారు. ఆ జ్ఞానరాహిత్యం వలన, ఆ జ్ఞాన శూన్యత వలన అర్జునుడికి లోపించి ఆ కూపస్థ మండుకంలా అతడు వ్యవహరించాడు. కాబట్టి ఇవాళ పాఠ్యాంశంలో ముఖ్యంగా సాధకుల్ని నేను విన్నవించుకుంటుంది ఏంటంటే, మీ శాశ్వతత్వం యొక్క సమగ్రమైన అవగాహన పొందండి. మీ అనంతతత్వం యొక్క సమగ్రమైన అవగాహన పొందండి. మీ పరిధి, మీ దృక్కోణం, మీ ఆయుష్, మీ ఔచిత్యం ఎంతటి విలువైన వారబ్బా మీరు. నేను ఇవాళ చాలా స్ఫుటంగా చెప్పాను మీకు. మీ ఔచిత్యాన్ని అభివర్ణించగలిగే స్తోమత ఇంకా మానవుడు ఆవిష్కరించిన శబ్దశిల్పాలకి లేదని. అనేక సార్లు మానవుడు ఆవిష్కరించిన శబ్దాలు మీ ఔచిత్యాన్ని అభివర్ణించడంలో మోగిపోవాల్సిందే. కాబట్టి అంతటి మహిమాన్వితమైన వారు మీరు. డోంట్ కేర్ ఫర్ ది ఫిజికల్ ఫెయిల్యూర్స్. మీరు ఓడిపోయానని ఒప్పుకుంటేనే ఓడిపోయినట్టు, ఓడిపోయానని ఒప్పుకుంటేనే ఓడిపోయినట్టు, ఓడిపోయానని ఒప్పుకుంటేనే ఓడిపోయినట్టు. ఫైట్ చేయండి. నెవర్ ఎవర్ గివ్ అప్. చనిపో ఎంత సమస్య వచ్చినప్పటికీ, చనిపోయేంత సమస్య వచ్చినప్పటికీ వదలొద్దు సార్. మీరు యుద్ధం ఓడిపోయాను అన్నప్పుడు యుద్ధం ఆగింది. మీరు చచ్చిపోయిన యుద్ధం ఆగదు, గుర్తుపెట్టుకోండి. మీరు బతుకున్న నేను ఓడిపోయాను అనుకుంటే యుద్ధం ఆగిపోయింది. ఇటీవల కాలం నేను రష్యాకి సపోర్టో లేకపోతే ఉక్రెయిన్కి ఎగైనిస్టో అవన్నీ కాదు. ఉక్రెయిన్ ఎంత బుడ్డ దేశం, రష్యా ఎంత పెద్ద దేశం. ఒక వారం 3-4 రోజులు యుద్ధం అయిపోతుంది అనుకున్నాం. తిరగబడితే తొడగొట్టి నిలబడితే రష్యాకి ఇంకా ఎన్నాళ్ళు పడతాం. రష్యా యుద్ధం గెలుస్తుందా ఓడిపోతుందా అనేది పక్కన పెడితే, ఆ యుక్రెయిన్ యొక్క సాహసాన్ని, ఆ దమ్ముని మనం చూసుకోవాలి. అది అలవర్చుకోవాలి మనం. నెవర్ ఎవర్ గివ్ అప్. యువర్ గాడ్స్, దట్ యువర్ గాడ్స్ రియలైజ్డ్. All the thing you have got to do is enrich yourself with the true knowledge of your foreverness. Then there will be remarkable change, transformation, reformation in your prism. What happens is you began to analyze your incarnation from the point of your life. Then this incarnation is a peanut. Especially the incident in the incarnation is again a peanut. So అలాంటి
అంశాన్నే వాళ్ళ పాఠ్యాంశంగా చెప్పాం. జీవితం యొక్క కోణంలోంచి జన్మని దర్శించగలిగే సౌభాగ్యాన్ని, సమర్థతని మాకు పరికల్పించమని ఇవాళ ప్రార్థనాంశంగా కూడా మలుచుకుందాం. ఈ ప్రార్థన నేను చెప్పిన ఈ పాఠ్యాంశానికి మీరు సమ్మతిస్తే, మీరు దాన్ని స్వాగతిస్తే ప్రార్థన చేసుకుందాం. ప్రాజ్ఞుడు, బుద్ధుడు లేదా ఆధ్యాత్మికంగా ఎదిగినవాడు లేదా యోగీశ్వరుడు ఎప్పుడు తన జీవితం యొక్క దృక్కోణంలోంచే తన జన్మని దర్శిస్తాడు. ఇంకా ఆధ్యాత్మిక ఉత్తీర్ణతని పూర్తి స్థాయిలో పొందనివాడు, పొందడానికి ప్రయత్నిస్తున్నవాడు, పొందుతున్నవాడు జన్మ యొక్క కోణం నుంచి జీవితాన్ని అధ్యయనం చేస్తూ ఉంటాడు. ప్రాజ్ఞుడు శాశ్వతత్వం యొక్క దృక్కోణం నుంచి తన అశాశ్వతమైన పాత్రను అధ్యయనం చేస్తుంటాడు. కానీ జ్ఞానరాహిత్యంతో, జ్ఞానశూన్యతతో విలవిల్లాడుతున్న మానవుడు అశాశ్వతమైన ఈ పాత్ర జీవితాన్ని ప్రభావితం చేస్తుందని అపోహపడుతూ ఉంటాడు. ఏ మేరకి మనం స్వస్వరూప జ్ఞానాన్ని, స్వస్వభావ జ్ఞానాన్ని సుసంపన్నం చేసుకుంటామో ఆ మేరకు మనం మన ఆలోచన సంవిధానాన్ని, మన దృక్కోణాన్ని సంస్కరించుకోవటంలో కృతార్థులు అవుతాం. అందుకే సుజ్ఞానాన్ని సమపార్చించుకుందాం, దృక్కోణాన్ని సంస్కరించుకుందాం. జీవితం యొక్క దృక్కోణంలోంచి జన్మని అధ్యయనం చేద్దాం. జీవితం జన్మని ప్రభావితం చేయాలి. జన్మ జీవితాన్ని ప్రభావితం చేయరాదు. జీవితం జన్మని ప్రభావితం చేస్తే అది జన్మరాహిత్యానికి దోహదపడుతుంది. జన్మ జీవితాన్ని ప్రభావితం చేయటానికి ప్రయత్నిస్తే అది పునర్జన్మలకు దోహదపడుతుంది. తండ్రి, మాకు ఆ సుజ్ఞానాన్ని ప్రసాదించి జన్మలో ఉండంగానే జీవితం స్థాయికి ఉద్ధరించుకుని జీవితంలోంచి జన్మని దర్శించగలిగే సౌభాగ్యాన్ని ప్రసాదించవయా. అస్తు, తదాస్తు, శ్రీరస్తు, శుభమస్తు, జయోస్తు. శరీరం అనే వేదిక మీద దివ్యత్వం అనే వేడుక చేసుకోవటానికి దిగివచ్చిన సహస్వర్గవాసులారా, దివ్యమైన కాంతి పుంజాలారా, నిత్య నిర్దోషులారా, విరించులారా, విశ్వంభరులారా, గర్వరేఖా సమన్వితులారా, స్వాగతం, దివ్య స్వాగతం, శుభ స్వాగతం. యు వెల్కమ్. సో క్లుప్తరమ్యంగా నా మనోజ్ఞతని మీ ముందుంచటం జరిగింది. సరే, ఇక ఇవాళ రోజు మనము అధ్యయనం చేస్తున్న ఆత్మ సంయమ యోగం. ఇప్పుడు నేపథ్యం ఏంటంటే, ఎంతోమంది భాష్యం చెప్పిన తర్వాత కూడా నేను భాష్యం చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, ఈ ప్రకరణాన్ని, ఈ ప్రకరణంలోని కొన్ని శ్లోకాలని దర్శించి చాలామంది
మన్ని ఆధ్యాత్మికంగా ఎదగటంలో మానవుడికి ఆధ్యాత్మిక ఉత్తీర్ణతని ప్రసాదించడంలో మనస్సే ముఖ్య భూమికను పోషిస్తుందని అపోహ పడుతూ పెడుతూ వచ్చారు. అర్జునుడు కూడా అదే ఉద్దేశంలో ఉన్నాడు. కానీ శ్రీకృష్ణుడు దాన్ని ఖండించారు. మనసు చంచలమైంది, సహజంగానే మనసు, ద నేచర్ ఆఫ్ మైండ్ ఈజ్ మిస్చిఫ్. ద మిస్చిఫ్ మైండ్ కెనాట్ ఆర్గనైజ్ ద మిస్టికల్ గాడ్. మనసు సహజంగానే చంచలమైందా, మనసు సహజంగానే స్థిరత్వం కోల్పోయిందా, నువ్వు బుద్ధిని మార్చుకోవా, సుజ్ఞానం ద్వారా బుద్ధిని మారిస్తే బుద్ధి మనసును మార్చేస్తుందా అన్నారు. ఇక్కడ దృక్కోణానికి ప్రాధాన్యత ఇచ్చారు శ్రీకృష్ణుడు. మనసుకు అంత ప్రాధాన్యతను ఇవ్వద్దని చెప్పినా సరే అర్జునుడు పదే పదే మనసు గురించి అడిగితే మనసు సహజంగానే స్థిరత్వం లేదా, మనసుని ఎందుకు పట్టుకుంటావు, దృక్కోణాన్ని మార్చుకోవా అని దృక్కోణం గురించి కథ చెప్పింది. ఒక్కసారి, ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒకసారి చదువుదాం. 6వ అధ్యాయం 33వ శ్లోకం. ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్ యూ, డు నాట్ బాదర్. వెన్ ఐఎమ్ దేర్ ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ డీటెయిల్, డు నాట్ గెట్ వరీడ్. సి 32 అయిపోయింది కదా, 633 చదువుదాం. ఎస్. 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం 33వ శ్లోకం. అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. భావం. అర్జునుడు పలికెను, ఓ మధుసూదన, సమభావమును గూర్చి నీవు చెప్పిన ఈ యోగము యొక్క స్థిరస్థితిని మనశ్చాంచల్య కారణము వలన తెలుసుకొనలేకున్నాను. మధుసూదన, ఓ మధుసూదన, సామ్యేన సమభావముతో, యహ్ ఏదైతే, అయం యోగః ఈ యోగము, త్వయా నీ చేత, ప్రోక్తః చెప్పబడినదో, చంచలత్వాత్ మనశ్చాంచల్య కారణమున, అహం నేను, ఏతస్య ఈ యోగము యొక్క, స్థిరాం స్థితిం శాశ్వత స్థితిని, నా పశ్యామి తెలిసికొనలేకున్నాను. 34వ శ్లోకం కూడా ఇంచుమించు ఇదే. అర్జునుడు ఉవాచ కాబట్టి అర్జునుడు ప్రశ్నలు కాబట్టి అది కూడా మనం కలిపి చదువుకుందాం. 34వ శ్లోకం, శ్లోకద్వయాన్ని అధ్యయనం చేద్దాం. 6వ అధ్యాయం 34వ శ్లోకం. చంచలం హి మనః కృష్ణ ప్రమాది బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. భావం. ఓ కృష్ణ, ఈ మనస్సు మిక్కిలి చంచలమైనది, ప్రమదనశీలమైనది, దృఢమైనది, మిక్కిలి బలీయమైనది. ఇవన్నీ కృష్ణుడి అభిప్రాయాలు కాదు, అర్జునుడి అభిప్రాయాలు. కనుక దానిని నిగ్రహించుట గాలిని ఆపుట వలె మిక్కిలి దుష్కరమని భావింతును. అట్లా హి ఏలనన కృష్ణ, ఓ కృష్ణ, మనస్సు చంచలం, మిక్కిలి చంచలమైనది, ప్రమదనశీలమైనది, దృఢమైనది, బలవత్ మిక్కిలి బలీయమైనది. అథ అందువలన, తస్య నిగ్రహం దానిని నిగ్రహించుట, వాయో ఇవ వాయువును నిగ్రహించుటను వలె, సుదుష్కరం అతి దుష్కరము అని, అహం మన్యే నేను తలంతును. సో భావాలు చూసుకుందాం ఈ శ్లోకద్వయంలో. అర్జునుడు, ఓ మధుసూదన, సమభావము గూర్చి నీవు చెప్పిన ఈ యోగము యొక్క స్థిరస్థితిని, సమభావం యొక్క స్థిరస్థితిని మనశ్చాంచల్య కారణమున తెలుసుకోలేకపోతున్నా. చంచలమైన మనస్సు వలన తెలుసుకోలేకపోతున్నా. మళ్ళీ ఈ మనసు మిక్కిలి చంచలమైనది, అబ్బా, ప్రమదశీలమైనది, దృఢమైనది. చంచలమైనది దృఢమైనది ఎలా అవుద్ది? మిక్కిలి బలీయమైనది. కనుక దీనిని నిగ్రహించుట గాలిని ఆపుట వలె మిక్కిలి దుష్కరమని భావింతును. సో రెండిట్లో అర్జున ఉవాచే ఉంది. రెండిట్లో అర్జునుడు మనస్సు గురించి చెప్తున్నాడు. ఓకేనా? ఏమని చెప్తున్నాడు? ఓ మధుసూదన, సమభావము గురించి నీవు చెప్పిన ఈ యోగము, సమదర్శనం గురించి, సమాధి గురించి నీవు చెప్పిన ఈ యోగము
యొక్క స్థిర స్థితిని మనశ్చాంచల్య కారణమని తెలుసుకోలేకపోతాడు. తప్పది అతను చేసింది. ఎందుకు తెలుసుకోలేకపోయాడంటే మనసు ద్వారా గ్రహించడానికి ప్రయత్నిస్తున్నాడు. హీ వాంట్ టు అనలైజ్ దిస్ బ్యూటిఫుల్ ఫర్ ఎవర్నెస్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ద మైండ్ విచ్ ఇస్ బ్లైండ్, which naturally behaves unnaturally. The very nature of mind is to behave unnaturally. It is a monkey minded. It is only a reflective truth. It doesn't exist at all, because the origin of mind is from Prakriti. It is not from Purushudu. సో మనసు చాలా దృఢమైందని, బలీయమైందని, ప్రమదశీలమైనదని, చంచలమైనదని దీన్ని నిగ్రహించడం ఎవరు నిగ్రహించమన్నారు తెలియట్లా ఆయన్ని. చూసారా? ఒకసారి యోచించండి. ఎక్కడ చెప్పాడు సార్ మనసును నిగ్రహించమని ఆయన? సాంఖ్యశాస్త్రం నుంచి చెప్తూనే ఉన్నారు కదా. నువ్వు నేను మనందరం జనాధిప, ఈ రాజులందరూ ఎప్పుడూ ఉన్నారు, ఎప్పటికీ ఉంటారు. మరి అలాంటి శాశ్వతమైన వాళ్ళల్లో దేహం, భూతలం ఎప్పుడు వచ్చింది, సృష్టి ఎప్పుడు వచ్చింది, సృష్టిలోంచి ఈ పాలపుంత ఎప్పుడు వచ్చింది, పాలపుంతలోంచి ఈ భూతలం ఎప్పుడు వచ్చి ఉంటుంది, ఈ భూతలం నుంచి దేహం ఎప్పుడు వచ్చింది, దేహంలోంచి మనస్సు ఎప్పుడు వచ్చింది, ఈ మనస్సు ఎవరండి నాకు అర్థం అవట్లేదు, ఈ క్యారెక్టర్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు అర్థం అవట్లేదు. ఇక్కడ ఇప్పటికే నన్ను గురువరేణ్యుడిగా ఎంచుకున్న వారికైతే చాలా స్ఫుటంగా నేను చెప్తున్నాను. అర్జునుడు మనస్సు ద్వారా మనస్సును నిగ్రహిస్తే ఆధ్యాత్మిక ఎదుగుదల సాధ్యమవుతుందని అభిప్రాయం అర్జునుడిది. శ్రీకృష్ణుడు చాలా విపులంగా వివరణంగా చెప్తున్నారు. డు నాట్ అటెంప్ట్ టు కంట్రోల్ యువర్ మైండ్. మైండ్ అనేది ఎగ్జిక్యూటివ్ డిపార్ట్మెంట్. మైండ్ అనేది డెసిషన్ తీసుకునేది కాదు. అది మన డెసిషన్ తీసుకుంటే మన నిర్ణయానికి అనుగుణ్యంగా మారే వ్యవస్థ అది. అది ప్రతిబింబాత్మకమైనది. సో శ్రీకృష్ణుడు ఎంతసేపు నీ దృక్కోణాన్ని మార్చుకోమంటున్నారు, అర్జునుడు ఎంతసేపు ఒక స్థిరత్వం లేని మనస్సు మీద ఆధారపడటానికి ఆధ్యాత్మిక ఎదుగుదలకు ప్రయత్నిస్తున్నాడు. నేనైతే ఎన్ని శ్లోకాల మీద ఈ చాప్టర్లో క్లియర్గా చెప్తున్నా. శ్రీకృష్ణుడు ఏమని హితో పలుకుతున్నారంటే, అర్జున నీ దార్శనికతని మార్చుకో, నీ దృక్కోణాన్ని మార్చుకో, అనన్య భావుకతని ఆవిష్కరించుకో, అన్యమన్న భావాన్ని త్యజించు. నువ్వు ఈ కేవలం ఈ ఆపాదమస్తంగానికే పరిమితం అయిపోతున్నావు అని అపోహపడుతున్నావు. నువ్వు విశ్వమంతా ఉన్నావు, సర్వములో సమస్తములో కేంద్ర బిందువుగా నువ్వే భాసిల్లుతున్నావు. నువ్వు లేనిది, నీలోంచి రానిది విశ్వంలో లవలేశం అంతా కూడా లేదు. నువ్వు అద్వైత దర్శనాన్ని దర్శించు, అన్నిటితో అభేదాన్ని దర్శించు. నువ్వే ఓంకారేశ్వరుడివి. ఓంకారమే విశ్వంలా పరిణమించింది. సో అన్నిట్లో కేంద్ర బిందువు నువ్వే. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోంచి నువ్వు దర్శించు అని వారు చెప్తుంటే, ఇతడి మనసుని ఎలా నిగ్రహించాలి, ఏ ఆలోచన రాకూడదని అప్పటి నుంచి ఇతను పట్టుకున్నాడు. మన శక్తి కారిపోతుందని వేళల్లోంచి. అది ఒకసారి నేపథ్యాన్ని గమనిద్దాం. 33-34 శ్లోకాల్లో మైండ్ గురించి అర్జునుడు చెప్పి, మైండ్ ద్వారా కంట్రోల్ చేసుకోమంటున్నావు, మైండ్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మైండ్ని కంట్రోల్ చేసుకోవడం సాధ్యం కాదు కదా అంటున్నాడు. నేనేమంటున్నాను, అది అర్జునుడి అభిప్రాయం తప్పితే శ్రీకృష్ణుడు పాయింట్ ఆఫ్ వ్యూని మార్చుకోమంటున్నాడు, ప్రిజమ్ని మార్చుకోమంటున్నాడు. మైండ్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలోని చూడొద్దు అన్నాడు, మైండ్ని వదిలేయమన్నాడు, నాలెడ్జ్ని తెలుసుకుని ప్రిజమ్ని మార్చుకోమన్నాడు అని నేను అభిప్రాయపడుతున్నా. ఒకసారి ఈ శ్లోకాలు చూద్దాం. మొట్టమొదటిగా 32 శ్లోకంలో వారిదేనమ్మా, ఎవరిది? గీతా ప్రెస్ వారిదే. చూద్దాం 32 శ్లోకం చూద్దాం. వారు మైండ్ గురించి అక్కడ ఒక పని చేయమో 29 శ్లోకం నుంచి చదువు. 29 ఇంకా ముందుకెళ్ళొచ్చా? 26లో మైండ్ గురించి చెప్పారు. 26 కూడా చెప్పండి. 6వ అధ్యాయం 26వ శ్లోకం. భావం చదువు చాలు. ఇది గీతా ప్రెస్ వారి భావం, నాది కాదు. నేను నా భావాన్ని ప్రెస్ చేయట్లా, గీతా ప్రెస్ వారి భావాన్ని ప్రెస్ చేయకుండా మీ దగ్గర ఉంచుతున్నా అంతే. అది సహజముగా నిలకడలేని చంచలమైన మనసు
ప్రాపంచిక విషయముల యందు విశృంఖలముగా పరిభ్రమించుచుండును. అట్టి మనస్సును ఆయా విషయముల నుండి పదే పదే మరల్చి దానిని పరమాత్మ యందే స్థిరముగా నిల్పవలెను. ద వెరీ నేచర్ ఆఫ్ మైండ్ ఈజ్ లైక్ దట్. అది స్థిరముగా ఉండదు, చంచలత్వంగా ఉంటుంది. అది భౌతికం చుట్టూతో తిరుగుతూ ఉంటుంది. దాన్ని మనసు మార్చమంటే ఏంటి సార్? ఒకసారి పోనీ నా భాష్యం వద్దు సార్, వారి భాష్యమే తీసుకుందాం. 26వ శ్లోకం నుంచి మనం ఒకసారి అధ్యయనం చేద్దాం. 33వ శ్లోకం దాకా కృష్ణుడు చెప్తున్నారు ఏమని? మనస్సు తీరదయా, మనసు వైఖరదయా, మనసు జీవలక్షణమయ్యా. అది ఒక స్థిరత్వం ఉండదు, దానికి ఒక కుదురు ఉండదు. కాసేపు అవునంటది, కాసేపు కాదంటది. అది ఎంతసేపు భౌతికమైన లంపటంలోనే ఉంటుంది అని చెప్పారు. దానికి పరిష్కారం ఏం చెప్పారు? ఆయన మాటల్లోనే చూద్దాం. మొట్టమొదటి పూర్వార్థం చదువమ్మా. మనస్సు సహజముగా నిలకడలేని చంచలమైన మనస్సు ప్రాపంచిక విషయముల యందు విశృంఖలముగా పరిభ్రమించుచుండును. అది. సో మనస్సుకి సహజ జీవ లక్షణం ఏంటంటే దానికి కుదురుండదు, ఒకే అంశం మీద ఎక్కువసేపు ధారణ చేయలేదు, కుప్పిగంతులేస్తుంది, కోతిలా వ్యవహరిస్తుంది. కాసేపు అవునంటది, కాసేపు కాదంటది. భౌతికమైన విషయాల ఒక సంఖ్యలలోనే అది పరిభ్రమిస్తుంది. ఇది సమస్య. పరిష్కారం చూడండి ఏం చెప్పారు. అట్టి మనస్సును ఆయా విషయముల నుండి పదే పదే మరల్చి, చూడండి, అట్టి మనస్సుని ఆయా విషయాల నుండి పదే పదే మరల్చి అంటే ఏంటి సార్ అర్థం? మనస్సు ఆలోచించినట్లు నువ్వు ఆలోచించకపోవటమేగా, మనసు చూడమన్నట్లుగా నువ్వు చూడకపోవటమేగా, మనసు యోచించమన్నది నువ్వు యోచించకుండా ఉండటమేగా. తర్వాత నువ్వేమి యోచించాలనుకుంటున్నావో మనసు యోచించిన దాన్ని పక్కన పెట్టి నువ్వు ఏమి యోచించాలనుకుంటున్నావో, ఏం సంకల్పించాలనుకుంటున్నావో దాన్ని సంకల్పిస్తే అప్పుడు మనస్సు నువ్వు సంకల్పించింది సంకల్పిస్తుంది. అదేగా ఆయన చెప్పింది. ఎస్, దానిని పరమాత్మ యందే స్థిరముగా నిల్పవలెను. సో అందుకు నేను పరమాత్మని అనుకుంటే అంటే మనసు నువ్వు మనిషివి అంటా ఉంది. నువ్వు మనస్సు యొక్క ప్రతిపాదనల్ని నువ్వు పరిగణించద్దు. నువ్వు నేను దైవాన్ని అనుకుంటే దైవంగా ఉండు. నెమ్మదిగా మనస్సు కూడా నిన్ను అర్థం పడుతుంది. మనస్సు సంగతి నీకు ఎందుకు సార్, ఆ చొక్కా సంగతిలాగా అని. మనసు ఇంపార్టెంట్ కాదని చెప్పడానికి చూడండి 27వ శ్లోకం నుంచి ఎన్ని శ్లోకాలు చెప్పారు ఆయన. సార్ ఐ టెల్ యూ, ఐ అపీల్ టు యూ సార్, I request you, sir. The so-called mind is the nature of mind is mischief. It's a monkey mind. It is not entitled to, it is not the source of your enlightenment. It is not entitled. It is only through knowledge of your foreverness. When you incorporate the knowledge of your foreverness into your neurological brain, then there will be a transformation in your thinking pattern, in your attitude. Then that thinking pattern will be influencing the mind, and the mind will reflect accordingly. అది నేను చెప్తున్నది. అది నిజమే. ఆ ప్రిజమే మార్చుకోమంది ఆయన అంటానికి. అరే మనసు నేచర్ అదిరా. ఉదాహరణకి మీ అందరికీ తెలుసు ఐఏఎస్ అకాడమీస్ చదవటానికి చాలా ఉన్నప్పటికీ మేజర్ ఐఏఎస్ ఇవన్నీ కూడా ఢిల్లీలోనే ఉన్నాయి. ఎక్కడున్నాయి? ఎక్కువ ఢిల్లీలో. అకాడమీస్ అన్నీ ఢిల్లీలో ఉన్నాయి. సివిల్ సర్వీసెస్కి మెయిన్ అక్కడ ఉన్నాయి. సరే, ఒకతను బట్ I don't suggest your children to go for an IAS. That is a bullshit. Yes. ఓకే, ఏదో డిగ్రీ చదివినాడు, ఢిల్లీ వెళ్ళాడు. ఢిల్లీ మీకు తెలుసు, ఎంత డబ్బున్నా అక్కడ అకామిడేషన్ ప్రాబ్లం. అకాడమీలో సీట్ వచ్చింది,
కానీ అకామిడేషన్ లేదు. సరే ఒకళ్ళ ఇంట్లో దిగాడు. అది వాళ్ళు కొత్తగా పెళ్ళయింది, ఒక చిన్న పాప ఉంది. 2 గదులు ఉన్నాయి. ఇతను ఆబ్లిగేషన్ మీద ఇతనికి ఒక గది ఇచ్చారు. ఆ 10 నెలల పాప అది మామూలుగా అల్లరిగా ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. అది పాపం పడుకునేదాకా ఇతను వెయిట్ చేస్తాడు. అతను పడుకుంది, కుదుట పడింది అనుకునేటప్పుడు పుస్తకం తీస్తాడు. దానికి ఎలా తెలుస్తుందో కానీ ఇతను పుస్తకం తీయంగానే అని ఏడవటం మొదలుపెడతాడు. మళ్ళీ ఇతను పుస్తకం మూసేస్తే అది ఏడుపు ఆపేస్తుంది. అతడు ఒక నెల రోజులు భరించి ఒకరోజు వాళ్ళ అమ్మా నాన్నని పిలిచి, అంటే చిన్నపిల్ల వాళ్ళ అమ్మా నాన్నని పిలిచి, అయ్యా ఇలా జరుగుతూ ఉంది, నేను పుస్తకం తీయంగానే అది ఏడుస్తూ ఉంది, ముయ్యంగానే అది ఆపేస్తూ ఉంది, మరి దానికి కొంచెం కంట్రోల్ చేయండి అంటే వాళ్ళు ఏమన్నారంటే, నాయనా దాని తీరది, చిన్నపిల్ల స్వభావం అది ఏడుపు. పెద్దవాళ్ళు అయితే కొట్టో ఏదో చేసి మేము కంట్రోల్ చేసేవాళ్ళం, దాన్ని కంట్రోల్ చేయటానికి అవ్వదు నాయన, నువ్వు దాన్ని మార్చడానికి అవ్వదు, దీన్ని తట్టుకుంటూ ఇక్కడ ఉండగలిగితే ఉండు, లేకపోతే నువ్వు మారిపో అన్నారు. సరిగ్గా మనస్సు కూడా అలాంటిదే. మనసు కంట్రోల్ అయిపోయి మనసు మనం చెప్పినట్లుగా ఆలోచించడం అట్లా ఉండదు. యోగా టీచర్ని పెట్టుకుంటే కొన్నాళ్ళు 15-20 వేలు లాగేసి మన దగ్గర చెయ్యిలా పెట్టుకోమంటే పెట్టుకోవడం నేర్పుతారు. మనస్సు అట్లా కుదరదు. కౌహిలా గారు ఇంకా తిరుగుతూనే ఉన్నారు మనసును ఆపడానికి, కుదరదు, సాధ్యం కాదు అది. మనసు సంగతి మర్చిపోవా, నువ్వేం ఆలోచించాలో నేను చెప్తానన్నాడు. మనసు ఆలోచించకూడదని నువ్వు ఆలోచించుకో. ఫస్ట్ ఏంటి, మనసు ఏ ఆలోచించకూడదని నువ్వు ఆలోచించుకో. మనసు ఆలోచించినవన్నీ నువ్వు ఆలోచించుకో, ఓకేనా? నేను ఆలోచించింది మనస్సు ఆలోచిస్తుందా లేదా అని కూడా నువ్వు ఆలోచించుకో. నువ్వు ఆలోచించాలనుకున్నది ఏదో నువ్వు ఆలోచించు. నేను ఆలోచించింది మనస్సు అద్దం పట్టిందా పట్టలేదా నీ వదిలేసే, మనస్సు సంగతి వదిలేసే, ఆ చొక్కా సంగతి వదిలేసే అన్నట్లుగా ఆయన చెప్పారంటానికి 27వ శ్లోకంలో 26వ శ్లోకంలో మనసు తీరు చెప్పి 27వ శ్లోకం నుంచి మనసును కంట్రోల్ చేయడం గురించి ఏం చెప్పలే ఆయన. నాలెడ్జ్ చెప్పేశారు, ప్రిజిమ్ చెప్పారు, పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పారు. మరి మనసును నియంత్రించడానికి ఏ ఆలోచన అది చెప్పలే ఆయన. 26వ శ్లోకంలో మనసు వైనింగ్ చెప్పారు, మనసు తీరు చెప్పారు. 27వ శ్లోకం నుంచి ఏం చెప్పారు చూడండి, ప్రిజిమ్ గురించి చెప్పారు, పాయింట్ ఆఫ్ వ్యూ గురించి చెప్పారు, సమదర్శనం గురించి చెప్పారు. చూడండి 6వ అధ్యాయం 27వ శ్లోకం. ప్రశాంతమైన మనస్సు కలవాడును, పాపరహితుడును, రజోగుణము శాంతమైన వాడును, అనగా ప్రాపంచిక కార్యముల యందు ఆసక్తి తొలగిన వాడును, సచిదానంద ఘన పరమాత్మయందు ఏకీభావమును పొందినవాడును అగు యోగి బ్రహ్మానందమును పొందును. 28 భావం. పాపరహితుడైన ఆ యోగి పూర్వోక్త రీతిగా నిరంతరము ఆత్మను పరమాత్మయందే లగ్నమునర్చుచు పరమాత్మ ప్రాప్తి రూపమైన అపరిమితానందమును హాయిగా అనుభవించును. 29 భావం. సర్వవ్యాప్తమైన అనంత చైతన్యమునందు ఏకీభావ స్థితి రూపయోగయుక్తమైన ఆత్మగలవాడును, అంతటను అన్నింటినీ సమభావంతో చూచువాడును అగు యోగి తన ఆత్మను సర్వ ప్రాణులయందు స్థితమయ్యున్నట్లుగాను ప్రాణులన్నింటినీ తన ఆత్మయందు కల్పితములుగాను భావించును. 30 భావం. సకల ప్రాణులయందును ఆత్మరూపమునున్న నన్ను చూచు పురుషునకు అట్లే ప్రాణులన్నింటినీ నాయందు అంతర్గతములుగానున్నట్లు చూచువానికి నేను అదృశ్యుడను కాను, అతడును నాకు అదృశ్యుడు కాడు. 31 భావం. భగవంతుని యందు ఏకీభావస్థితుడైన పురుషుడు సర్వభూతములయందును ఆత్మరూపమునున్న సచ్చిదానంద ఘన వాసుదేవుడినై ఉన్న నన్ను భజించును. అట్టి యోగి సర్వదా సర్వ వ్యవహారముల యందు ప్రవర్తించుచున్నను నాయందే ప్రవర్తించుచుండును. 32 భావం. ఓ అర్జున, సర్వ ప్రాణులను తన వలె సమానముగా చూచువాడును. సరే ఒక్కసారి మీరు చూడండి, అన్ని శ్లోకాల్లో ఎంతసేపు ప్రిజిమ్ చెప్పాడు ఆయన, సమదర్శనం చెప్పాడు. అన్నిట్లో నువ్వు స్వయానికి సర్వానికి అభేదాన్ని దర్శించగలిగిన వాడు. సో ప్రిజిమ్లోనే మార్పు వలన సాధ్యమవుతుందని చెప్పారు. సరే ఇక్కడ మీరు ఒక డౌట్ రావచ్చు, 26వ శ్లోకంలోనేమో మనసు స్థిరంగా ఉండదు అది ఇది అని చెప్పి 27వ శ్లోకంలో ఎత్తుగడ ప్రశాంత మనసం
అన్నట్టుగా చెప్పబడింది కదా. ఎత్తుగడే ప్రశాంత మనసు అని ఉంది కదా సార్ అనొచ్చు మీరు. అండ్ ఒక్కసారి కామన్ సెన్స్ ఆలోచించండి సార్. 26వ శ్లోకం 27వ శ్లోకం 27వ శ్లోకం ఎత్తుగడ దేంతో ఉంది? ప్రశాంత మనసమా? ప్రశాంత మనసు, ప్రశాంతమైన మనస్సు. ఇది 26వ శ్లోకంలోనే మనసు కుదురుగా ఉండదు, మనసు చంచలత్వంగా ఉంటుంది, మనసు లౌకికం చుట్టూతో తిరుగుతుంది, మనసు తీరే అది అని చెప్పి నెక్స్ట్ శ్లోకంలో ప్రశాంతమైన మనస్సుని పొందమని ఎవడైనా చెప్తాడా? ప్రశాంతమైన మనస్సు అని, ప్రశాంతమైన మనస్సు కలవాడును అన్నప్పుడు ప్రశాంతత ఎప్పుడు వస్తుంది? ప్రశాంతత ఎప్పుడు వస్తుంది? మనస్సు చుట్టూ నువ్వు పరిభ్రమించకపోతే నీ పరిస్థితి ప్రశాంతంగా ఉంటుంది. దాని నేచర్ అది, దాని సహజత్వం అది, పరిగెట్టడం దాని తీరు. కుక్క తోకను నువ్వు ఐరన్ పెట్టి స్పెషల్గా ఐరన్ తయారు చేసి పెట్టి తోకను కడితే ఏమవుద్దు సార్? ఐరన్ కూడా వంగాల్సిందే. కుక్క తోక వంకరు, మనస్సు పరిగెత్తడం సహజం. మరి ప్రశాంతమైన మనస్సు కలవాడని అంటాడేంటి అంటే ఇక్కడ మీకు అర్థం అవ్వాలి. మనస్సు గురించి పట్టించుకోకపోతే నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు గురించి పట్టించుకోకపోతే నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. సో మీరు చూసుకుంటే ప్రిజం గురించి చెప్పాడు ఆయన. మనసు పట్టించుకోవద్దు, నీ ప్రిజంని మార్చుకో, సర్వులతో అభేదాన్ని దర్శించమని చెప్పారు ఆయన. సర్వులతో, సర్వస్వంతో సతతం అభేదాన్ని దర్శించమని చెప్పారు. సో ఇదంతా ఇది ఈ మైండ్ మీద ఆధారపడుతున్నది అర్జునుడు తప్ప కృష్ణుడు కానే కాదు. అర్జునుడు తప్ప కృష్ణుడు కానే కాదు. సో కృష్ణుడు ఎంతసేపు ప్రిజిమ్ని మార్చుకోమంటున్నారు. ప్రిజిమ్ ఎలా మారుతుంది? సమదర్శనం చేయమంటున్నాడు. సమదర్శనం ఎలా వస్తుంది? మూల పురుషుడు గురించి తెలిసినప్పుడు. మూల పురుషుడు ఎవరు? ఓంకారేశ్వరుడు. మాతృక గురించి తెలిసినప్పుడు, మూలం గురించి తెలిసినప్పుడు, తొలి జాములో జరిగిన నీ 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 ఆవిర్భావ రహస్యం తెలిసినప్పుడు జరుగుతుంది. మనస్సు ఎవరండి? వేవరింగ్ మైండ్. కాబట్టి నేనైతే అలా అభిప్రాయపడుతున్నా. ప్రశాంత మనస్సు అనేటప్పుడు మనసు ప్రశాంతత అంటే మనసుకు ప్రశాంతత ఉండదని అంతకు ముందు శ్లోకంలో చెప్పి తర్వాత శ్లోకంలో ప్రశాంత మనసు అంటే మీకు అర్థం అవ్వాలి. సో మనసు అలా దాని తీరు అదే అని మనసును వదిలేయటమే. అప్పుడు ఆటోమేటిక్గా ప్రశాంతత మనసు వస్తుంది. అది నా ఉద్దేశం అయితే. అది మీ ఇష్టం సార్, మీ ఇష్టం. చూద్దాం. సో మైండ్ని కంట్రోల్ చేసుకోవటం అసాధ్యం, ఎట్లా కుదురుతుంది అని చెప్పాడు అర్జునుడు. మరి శ్రీకృష్ణుడు ఏం చెప్పారు చూద్దాం. 36వ శ్లోకం. ముప్పై 36వ శ్లోకం చదువమ్మా. ఎంతసేపు? ఇప్పుడే దీనికి ఇంట్రడక్షన్ కోసం ఇదంతా చెప్పాను. ఎస్. 6వ అధ్యాయం ఆత్మ సంయమ యోగం 35వ శ్లోకం. శ్రీకృష్ణ ఉవాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. భావం. శ్రీకృష్ణుడు పలికెను, హే మహాబాహో, నిస్సందేహముగా మనసు చంచలమైనదే, దానిని వశపరుచుకొనుట మిక్కిలి కష్టము. కానీ కౌంతేయ, అభ్యాస వైరాగ్యముల ద్వారా దానిని వశపరుచుకొనుట సాధ్యమే. మహాబాహో, ఓ అర్జున, అసంశయం తేడా ఏం లేదా? అదేనండి 35 ఇద్దరికి సారూప్యం ఉంది. ఎస్. మహాబాహో, ఓ అర్జున, అసంశయం నిస్సందేహముగా మనస్సు చలం చంచలమైనది, దుర్నిగ్రహం నిగ్రహింప సఖ్యము కానిదే. తు అయితే కౌంతేయ, ఓ కుంతీసుత, అభ్యాసైన చ అభ్యాసము చేతను, వైరాగ్యేణ వైరాగ్యము వలనను, గృహ్యతే నిగ్రహింపబడును, నిగ్రహించుట సాధ్యమే. సో కృష్ణుడు చెప్పాడు కదా ఆల్రెడీ. సో కృష్ణుడు ఏమంటాడు?
శ్రీకృష్ణ ఉవాచ, భగవాన్ ఉవాచ అంటే నేను భగవంతుడినేనని తెలుసుకున్న మానవుడు చెప్తున్నది. సో భగవాన్ ఉవాచ అంటే నేను భగవంతుడిని తెలుసుకున్న భగవంతుడు చెప్తుంది. అర్జున ఉవాచ అంటే నేను మానవుడిని అనుకుంటున్న మానవుడు చెప్తున్నది. హే మహాబాహో, హే మహాబాహో, నిస్సందేహముగా మనస్సు చంచలమైనదే. మహాబాహో అన్న పదప్రయోగం కూడా వైదికంగా నేను అభిప్రాయపడుతున్నాను. అర్జునుడిని ఏమన్నా కొంచెం చొరకేస్తున్నాడేమో అని అనిపించింది నాకు. ఎందుకంటే మనం క్షేత్రమే కాదని, క్షేత్రజ్ఞులమని, మనం దేహాలమే కాదు ఆత్మలమని, కర్మకి ఫలితాన్ని ఇవ్వగలిగే, కర్మేంద్రియాలు కదలికల నుంచి పుట్టుకొచ్చే కర్మకి ఫలితాన్ని ఇవ్వగలిగే సామర్థ్యమే లేదని చెప్తూ, నీ కండలు తిరిగినోడా, భలే గుండె కలిగినవాడా అన్నాడంటే ఎక్కడో సర్కాస్టిక్గా అతన్ని కొంచెం చురకలు వేస్తున్నట్టుగా నేను వైదికంగా అభిప్రాయపడుతున్నా. పెద్దలు క్షమించాలి, ఇది నా అభిప్రాయం మాత్రమే. చూద్దాం. ఓ మహాబాహో, నిస్సందేహంగా మనసు చంచలమైందే, దాంట్లో ఏం డౌట్ లేదు. నువ్వు చెప్తున్నావు ఏంటి? మనసు అనేది నేను చెప్పాగా నీకు మనసు వేవరింగనే అని. నేను చెప్పింది మళ్ళీ నాకు చెప్తున్నా ఏంటి? నేను మనసు చెప్పాక 26 శ్లోకంలో నేను చెప్తే ఏమని, మనస్సు అనేది స్థిరత్వం లేనిది, చంచలమైనది అని 26 శ్లోకంలో నేను చెప్పాగా. మళ్ళీ నేను చెప్పిందే నాకు 33, 34 శ్లోకాల్లో నువ్వు చెప్తావేంటి? నిస్సందేహంగా మనసు చంచలమైందే అని చెప్తున్నాడు. ఓ మహాబాహో, నిస్సందేహముగా మనసు చంచలమైనది, దీన్ని వశపరుచుకున్నట్టు మిక్కిలి కష్టం. అదేగా చెప్తా ఉంది, కష్టం. కానీ కౌంతేయ, అభ్యాస వైరాగ్యముల ద్వారా దీనిని వశపరుచుకుంటూ సాధ్యమే. చూద్దాం. మహాబాహో, అసంశయం, నిస్సందేహంగా మనస్సు చలం చంచలమైనదే, నిగ్రహించుటకు సఖ్యము కానిదే. అయితే కౌంతేయ, అభ్యాసేన చ వైరాగ్యేణ గృహ్యతే. అభ్యాసము చేతను మరియు వైరాగ్యము వలన. చూడండి, అభ్యాసేన చ వైరాగ్యేణ. సరే, అభ్యాసం చేయమన్నారు కదండి. అవును, కరెక్ట్. శ్వాస మీద ధ్యాస పెట్టమన్నారా ఏంటి? వైరాగ్యం పొందమన్నారు. సో ఇక్కడికి వచ్చేటప్పటికి కీ ఫ్యాక్టర్ ఏమైందండి? మనసు కాదు, వైరాగ్యం. మనసు కాదు, మనసు ముక్కుతాడేయగలిగేది వైరాగ్యం. నీ బాటిల్ నెక్ పాయింట్ ఇక్కడ మనసు కాదు, వైరాగ్యం. అభ్యాసం చేయటం అంటే దేన్ని అభ్యాసం చేయాలి? వైరాగ్యాన్ని అభ్యాసం చేయాలి. వైరాగ్య భావన తెలుసుకుని వైరాగ్యాన్ని అభ్యాసం చేయమన్నారు. సో వైరాగ్యం అంటే ఏంటి? ఇక్కడ బాటిల్ నెక్ పాయింట్ ఏంటి? నాట్ మైండ్. ద గ్రాండెస్ట్ బ్యూటిఫుల్ టర్మ్ వైరాగ్యం. నాకు వైరాగ్యం అన్నది ఆ శబ్దశిల్పం ఎంత మధురాయమానముగా ఉంటుందంటే, ఒక కవి చెప్పారు కదా, మొత్తం భూతలంలో ఉన్న సముద్రాలన్నీ పాల కింద మారిపోయి ఆ పాలను తోడేసి ఆ పెరుగుని వెన్న కింద కాస్తే దాన్ని ఎట్లా ఉంటుంది అనేది చెప్పారు. అదే పాలు పెరుగు, అది పాలను కాయటం. దీంట్లో మళ్ళీ గ్రామర్ మిస్టేక్స్ పెట్టుకోవద్దు. పెరుగుని కాయటం ఏంటంటే పాలను కాయటం అనుకోండి. ఎంత సుగంధాలు వస్తాయండి. నాకు వైరాగ్యం అన్న పదం అంత సుగంధం ఇస్తుంది. నాకు అంతగా ఆగ్రహణిస్తాను నేను. వైరాగ్యం అన్నప్పుడు చాలామంది విరక్తి అనుకుంటారు. విరక్తి వేరు, వైరాగ్యం వేరు. మీరు సదస్సులారా, యూ హ్యావ్ గాట్ టు డిస్క్రిమినేట్ బిట్వీన్ ద టూ వర్బేజ్. వన్ ఈజ్ వైరాగ్యము, ద అదర్ ఈజ్ విరక్తి. విరక్తి అంటే ఒక అంశం పట్ల ఈ అసహ్యం ఏర్పడటం విరక్తి. అది నాకు వద్దనుకోవటం విరక్తి. వైరాగ్యం అంటే విలువైన దానికి విలువైన ప్రాధాన్యతనిస్తూ, విలువలేని దానికి
ఎంత ప్రాధాన్యతనివ్వాలో అంతే ప్రాధాన్యతనిస్తూ అంతకన్నా ఎక్కువ ప్రాధాన్యతని ఇవ్వటానికి నిరాకరించడం వైరాగ్యం. వైరాగ్యం, జ్ఞాన వైరాగ్యం. అంటే ఒకసారి చెప్తున్నా, ఒక అంశానికి ఎంత ప్రాధాన్యతనివ్వాలో అంత ప్రాధాన్యతనిస్తూ అంతకన్నా ఎక్కువ ప్రాధాన్యతని ఇవ్వకుండా ఉండగలిగే ఒక అద్భుతమైన పరివర్తన, సంస్కరణ నేను చెప్తాను మీకు. ఒక మనిషికి సుమారుగా 50 సంవత్సరాలు. అతడికి 2 ఆస్తులు ఉన్నాయి. ఒకటి 100 ఎకరాలు, ఇంకోటి 100 ఎకరాలు మామిడి తోట, ఇంకోటేమో 2000 గజాలు మంచి ప్రాపర్టీ ఉంది. ఇతడు ఎప్పుడు 100 ఎకరాలు చాలా విలువైంది అని ఈ 50 సంవత్సరాల్లో ఇతడు సంపాదించిన డబ్బు, శక్తి, టైము, ఆ 100 ఎకరాల్లో ఉన్నదాన్ని లీగల్ ఇంట్రకసీస్ సరిచేయటానికి, దానికి ఫెన్సింగ్ సరిగ్గా చేయటానికి, అది చట్టపరంగా అన్యాక్రాంతం కాకుండా, భౌతిక పరంగా కూడా అన్యాక్రాంతం కాకుండా, చట్టపరమైన లొసుగులు ఏమన్నా ఉంటే వాటన్నిటిని సరిచేయటానికి, తర్వాత జనరేషన్కి ఇక్కడ లిటిగేషన్తో కాకుండా క్లీన్ ప్రాపర్టీ వెళ్ళటానికి అతడు శక్తిని ఖర్చు పెట్టుకుంటూ ఉంటాడు. ఎప్పుడు 2000 గజాలకి నామమాత్రం ప్రాధాన్యత ఇస్తుంటాడు. అది ఎంటీ సైట్గా ఉంది కాబట్టి దాని ట్యాక్సెస్ ఏం కట్టాలో అవి కట్టుకుంటూ ఉంటాడు. ఇది 50 సంవత్సరాలు అప్పుడు సరిగ్గా అతని బర్త్డే జరుగుతుంటే అతనికి ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఈ 100 ఎకరాల విలువ కన్నా ఈ 2000 గజాలు కొన్ని వందల రెట్లు ఎక్కువ విలువైందని తెలిసింది. 100 ఎకరాల విలువ కడితే ఈ 100 ఎకరాల విలువ కన్నా ఈ 2000 గజాలు చాలా ఎక్కువ విలువైందన్నది అతనికి అర్థమైపోయింది. అప్పుడు అతను ఏం చేస్తాడండి? ఈ 100 ఎకరాలను వదిలేస్తాడా? ఏం చేస్తాడు? అతడి సమయాన్ని, శక్తిని, ధనాన్ని, ఏకాగ్రతని ఈ 2000 గజాలు పరిరక్షించుకోవటానికి, 2000 గజాలు నెక్స్ట్ జనరేషన్కి ఏం లిటిగేషన్ లేకుండా వెళ్ళటానికి, దాంట్లో ఉన్న లీగల్ ఇంటర్కసీస్ ఏమైనా ఉంటే సరిచేయటానికి, దాన్ని అన్యాక్రాంతం కాకుండా ఫెన్సింగ్ వేసుకోవటానికి, అతడే ఉన్నట్టుగా తెలియచేయటం, నా ఆక్యుపేషన్లోనే ఉందని తెలియచేయటానికి ఒక హట్ వేసి, ఒక కరెంటు బిల్లు కట్టి, ఫోన్ బిల్లు ఇవన్నీ చేస్తుంటాడు. 100 ఎకరాలు వదిలేడే. 100 ఎకరాలకి నామమాత్రం ప్రాధాన్యత, దానికి ఎంత ప్రాధాన్యత అవసరమో అంత ఇచ్చి ఈ 2000 గజాలని పరిరక్షించుకుంటాడు. ఇక్కడ దాకా అర్థమైందా? సో ఇది ఎగ్జాంపుల్ని మనం అన్వయించే ప్రయత్నం చేద్దాం. సో 50 సంవత్సరాల దాకా నేను ఈ మనసు, బుద్ధి, శరీరాన్నే, ఈ పాత్రనే, ఈ మనిషినే, ఇది ఇలా అనుకుంటాడు. 50 సంవత్సరాల తర్వాత 2 నేనులు ఉన్నాయని అర్థమవుతుంది. కౌంటర్ పార్ట్ ఉంది దీనికి. ఈ నేనుకి ఇంకో నేను ఒక ఆయన ఉన్నారు. ఈ బొమ్మ వరుస 2 ఉన్నాయి. ఈ కౌంటర్ పార్ట్ ఒకటి ఉందని, నిజమైన నేను ఒక ఆయన ఉన్నారని, ఆయన శాశ్వతంగా ఉన్నారని, ఆయన అనంతంగా ఉన్నారని, ఆయన విశ్వవ్యాప్తమై అలరాడుతున్నారని, ఆయనకు మృత్యువు వర్తించదని, ఆయన అత్యంత వైభవపేతమైన వాడని, ఆయన సంకల్పిస్తే, దర్శిస్తే విశ్వం ఆవిష్కృతమై ఉన్నదని, ఆయన మనోజ్ఞతే దీనికి శాసనమని, ఆయనకన్నా మించిన మొనగాడు, మగోడు ఇంకోడెవడు ఎక్కడ లేదని, ప్రపంచానికి ముక్కుతాడేయగలిగే సామర్థ్యం అతనికే ఉందని, అతని కథానాయకుడని తెలిసిపోయాయి. ఈ రెండోది, అతను ఎంత అపరిమితమైన వాడని తెలుస్తుందో, ఈ రెండో నేను అంత పరిమితమైన వాడని తెలుస్తుంది. జనరల్గా అప్పుడు ఏం చేస్తాడండి? అతడి ధారణ, అతడి శక్తి, అతడి ఏకాగ్రత నిజమైన నేనుకి, అంటే శాశ్వతమైన నేనుకి ఇస్తాడు. ఆ శాశ్వతమైన నేను లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తాడు, వినిమయంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ పాత్రకి నామమాత్రం ప్రాధాన్యతనిస్తాడు. సో ఆధ్యాత్మికతకి ఇవ్వాల్సిన ప్రాధాన్యతనంతా ఇస్తూ, భౌతికానికి, పాత్రకి నామమాత్రం ప్రాధాన్యతని మాత్రమే ఇవ్వగలిగే ఓ సుదర్శనాన్ని నేను వైరాగ్యం అని భావిస్తున్నాను. సో వైరాగ్యాన్ని అభ్యసించడం ద్వారా మనసును మూయించవచ్చా? మనసు గురించి మర్చిపో. వైరాగ్యం ఎలా వస్తుంది? జ్ఞానం ద్వారా వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం, సో ఇప్పుడు మనస్సు ప్రాబ్లమా, వైరాగ్యం లేకపోవటం ప్రాబ్లమా? సో 2 మనసులు ఉన్నాయండి. 2 మనుషులు ఉన్నారు, 2కి మనసులు ఉన్నాయి. 2 మనసులు చంచల స్వభావం కలిగిన మనస్సే. కానీ ఒకడు మనసు చుట్టూతో తిరుగుతున్నాడు. మనసు నువ్వు ఆలోచించకుండా ఉండవా, కదలకుండా ఉండవా అని అడుగుతున్నాడు. ఇంకోడు మనసు గురించి వదిలేసి
జ్ఞానాన్ని పొందాడు, స్వస్వరూప జ్ఞానాన్ని పొందాడు. ఈ వైరాగ్య భావన అతనికి వచ్చింది. ఆ వైరాగ్యాన్ని అంటిపెట్టుకుని ఉండటమే అభ్యాసం. వైరాగ్యాన్ని తెలుసుకోవటం, వైరాగ్యాన్ని అంటిపెట్టుకుని ఉండటం. మనసు మూసుకుంది, మనసుని పట్టించుకోవట్లేదు. సో మళ్ళీ జ్ఞానమే అని నేను అభిప్రాయపడుతున్నా. ఎస్, ఇది అతని మనసు గురించి చెప్పినప్పుడు ఇతని మనసుకు సమాధానం చెప్పాడు, కానీ కృష్ణుడి అభిప్రాయం అది కాదు సార్. రాజుగారి మొదటి భార్య చాలా మంచిది అన్నప్పుడు, రెండో భార్య చెడ్డదా అన్నప్పుడు రెండో భార్య గురించి మాట్లాడాడు ఆయన. రెండో భార్య గురించి ఇతను మాట్లాడలా, మొదటి భార్య గురించి ఆయన మాట్లాడాడు. ఇతను రెండో భార్య గురించి స్పెసిఫిక్గా క్వశ్చన్ అడిగాడు కాబట్టి దానికి సమాధానం చెప్పాడు. సో మీరు ఆ జ్ఞాన వైరాగ్యం వైపు వెళ్ళండి అంటున్నా. అభ్యాసాత్ కూడా అక్కలా. వైరాగ్యం లేకపోతే దేన్ని అభ్యాసం చేస్తారు మీరు? సో ఇక్కడ బాటిల్ నెక్ పాయింట్, ద న్యూక్లియస్ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ టీచింగ్ ఈజ్ వైరాగ్యేణ అనేది నేనైతే అభిప్రాయపడుతున్నా. మీ ఇష్టం అది. సో బయట మీ ఇష్టం సార్. నేను కంక్లూడ్ చేసి చెప్తున్నా. శ్రీకృష్ణుడు ధ్యాస అంతా మీ దృక్కోణాన్ని మార్చుకోమని, సమదర్శనాన్ని దర్శించమని, అద్వైతాన్ని దర్శించమని, అన్నిటా మీరే ఉన్నారని తెలుసుకోమని. ఈ చెయ్యిని నరుక్కోవటం వల్ల ఈ చెయ్యి తృప్తి పడదు. ఒకే నేను అన్ని దేహాల్లో ఉంటే ఈ దేహంలో ఉన్న నేను ఆ దేహంలో ఉన్న నేనుని అన్యభావంతో దర్శించదు, అనన్యభావంతోనే దర్శించదు. ఆ సమదర్శనం అలవర్చుకోమని చెప్తున్నారు. సమదర్శనాన్ని దర్శించగలిగే స్తోమత మనస్సుకు లేదు. నువ్వు సమదర్శనంలో స్థిరమైతే మనస్సు కూడా క్రమేపీ నిన్ను అనుసరిస్తుంది, నిన్ను ప్రతిబింబిస్తుంది అని కృష్ణుడు చెప్పినట్లుగా నేను భావిస్తున్నా. అర్జునుడిలాగా మనసును పట్టుకుని ఏలాడతారో, కృష్ణుడిలాగా సుజ్ఞాన సంకీర్తనల ఝరిని స్వాగతిస్తారో, నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. నా చేతుల్లో ఒక్కటే ఉంది. మీరు నాతో ఏకీభవిస్తే ఒక్క నమస్కారం, తిరస్కరిస్తే అనేక నమస్కారాలు పెట్టి ఈ సంచికకి ఇక్కడికి స్వస్తి పలుకుతున్నా. జయోస్తు.